సో గట్ని క్లియర్గా ఉంచుకోవాలి, లేకపోతే గట్ హెల్త్ని మెయింటైన్ చేయాలంటే ఏదన్నా చెప్పండి. గట్ని మెయింటైన్ చేయాలి అని అంటే ఫస్ట్ వైటమిన్ సి బాగా తీసుకోవాలి. దానికోసమనే ఎర్లీ మార్నింగ్ లెమన్ తీసుకోమని చెప్తుంటారు. అలాంగ్ విత్ దట్ హనీ చెప్తారు. సో హనీ వచ్చేటప్పటికి మనకి ఎన్నో పోలెన్స్ మన పూల యొక్క పుప్పుళ్ళు నుంచి వచ్చేది. అది మన బాడీకి సంబంధించిన ఎన్నో ఎంజైమ్స్కి హెల్ప్ అవుతుంది బాడీ రియాక్షన్స్లో. మంచి హనీ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పర్టికులర్లీ సౌత్ ఇండియన్ పీపుల్కి తీసుకుంటే వాళ్ళకి హెచ్సిఎల్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం అల్లం ఎక్కువగా వాడడం ఇంపార్టెంట్. సో అల్లంని డైజెషన్ ఇష్యూస్ ఉంటే కనుక అల్లం టీ డ్యూరింగ్ దేర్ ఫుడ్ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఫుడ్లో కూడా వాడచ్చు. మన ఓల్డెన్ డేస్లో ఫాలో అయ్యేవాళ్ళు ఇంగువ. సో ఇంగువ తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ రాకుండా ఉంటాయి, ప్రివెన్షన్కి హెల్ప్ అవుతుంది. పెట్రోల్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఉన్నా కానీ అది కూడా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక పార్ట్. తర్వాత ఎక్కువ ఫుడ్ రాగా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది, లేదు అని అంటే సెమీ కుక్డ్ మోడల్లో తీసుకోగలిగితే బాగుంటుంది. ఫుడ్ ఎప్పుడూ కూడా మనకి ఎక్కువ సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా కూడా కార్బోహైడ్రేట్ రిచ్ ఉంటుంది. సో దాన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఫస్ట్ వెజిటేబుల్ సలాడ్ రూపంలో కానీ ఇలాగ ఒక 30% to 40% పోర్షన్ సలాడ్స్, అంటే ఎక్కువ వెజిటేబుల్స్, దాంట్లో కూడా రెయిన్బో కలర్స్ కనుక ఉండగలిగితే గ్రీన్, ఎల్లో, వైట్, రెడ్ ఇలాగా అన్ని కలర్స్ కనుక పర్పుల్ ఈ కలర్స్లో ఉన్న ఫుడ్ని కనుక తీసుకొని దాని తర్వాత కొంచెం మంచిగా దొరికితే నెయ్యి వేసుకొని మనం రైస్ పోర్షన్, దాంట్లో కూడా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ దాల్ తీసుకోగలిగితే వెజిటేబుల్ కర్రీస్ అది మంచిది సెకండ్ పోర్షన్. థర్డ్ పోర్షన్ ఆఫ్ రైస్ వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట మాత్రమే మనమే ఓన్గా తోడుపెట్టిన పెరుగుని కనుక తీసుకోగలిగితే దట్ ఈస్ గుడ్ టు అవర్ గట్. ప్రోబయోటిక్స్ హెల్ప్ అవుతుంది అనమాట. సో ప్రీబయోటిక్స్గా హెల్ప్ అవుతుంది. సో ప్రీబయోటిక్ ఇంకా హెల్ప్ అవ్వాలి అని అంటే ఒక అరటి పండు దాంట్లో కలిపి తీసుకోవడం. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ గుడ్ లంచ్. ఒక పోర్షన్ ఇలా గనక మనం తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ 6 లోపు గనక మన ఫుడ్ని ఫినిష్ చేయగలిగితే దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో ఆ ఈవినింగ్ ఫుడ్ కూడా ఏంటంటే వీలున్నంత వరకు ఎప్పుడు కూడా 4 తర్వాత మనం ఫ్రూట్స్ తినకూడదు. గుడ్ ప్రాక్టీస్ ఏంటి అని అంటే 4 తర్వాత మనం ఫ్రూట్స్ తినకూడదు. అండ్ 6 తర్వాత ఇంకా ఫుడ్ ఏదైనా సరే అంటే సూర్యుడు వచ్చిన తర్వాత ఫుడ్ అలా పెంచుకుంటూ వెళ్ళాలి. మధ్యాహ్నం ఎక్కువ ఎండగా ఉంటుంది, సో మన బాడీలో జఠరాగ్ని బాగుంటుంది కాబట్టి ఆ టైంలో ఇందాక నేను చెప్పిన పోర్షన్స్లో ఫుడ్ తీసుకొని ఈవినింగ్ సూర్యుడు ఇలా డౌన్ అయిపోతున్నప్పుడు తన వెలుగు తగ్గుతున్నప్పుడు ఈవినింగ్ తీసుకునే 6 o'clock ఫుడ్ అనేది తక్కువగా వీలున్నంత తక్కువగా తీసుకోగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. పెరుగు అనేది ఈవినింగ్ తీసుకోకుండా ఉండడమే బెస్ట్. సో ఈ 6 లోపు కనుక 6-7 లోపు కనుక మనం ఫుడ్ ఎండ్ చేయగలిగితే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్. దీనికోసం మనం రకరకాలుగా అది ఇది ఏదో చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మార్నింగ్ మనకి మినరల్స్ అన్నీ బాగా, విటమిన్స్ అన్నీ బాగా ఉండేటట్లుగా డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మంచిగా. వాటిని వాటర్లో సోక్ చేసుకొని మార్నింగ్ ఒక పోర్షన్ అవి తీసుకోవడం. అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ గట్కి కనుక బాగుంది అని అంటే అందరికీ పచ్చాహారం సరిపడదు. సరిపడగలిగితే జ్యూసెస్, బీట్రూట్ చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో వీక్లీ 4 times అన్నా బీట్రూట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలాగా వెజిటేబుల్స్ని ఎక్కువగా, ఫ్రూట్స్ని ఎక్కువగా మన ఫుడ్లో ఇన్కార్పొరేట్ చేసి తీసుకోగలిగితే మన లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ డిజైన్ చేసుకోగలిగితే గట్కి అంతకుమించి కావాల్సింది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.